Hello everyone, my name is Dr. Diakir, working as doctor in Cell Health Clinic. ఈరోజు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్ వర్క్ చేస్తున్నాను. నేను చాలా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ పేషెంట్స్ ఉన్న డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గిన వాళ్ళు చాలా మంది చూసాను. ఈ హైపర్ టెన్షన్ అనేది మీరు చాలా ఫ్రీక్వెంట్ గా వింటుంటారు. మన అమ్మకి కానీ, మన ఫాదర్ కానీ, లేదంటే మన ఫ్రెండ్స్ లో కానీ, మన రిలేటివ్స్ లో కానీ వింటుంటారు. ఈ హైపర్ టెన్షన్ అవడం వల్ల మన బాడీకి జరిగే నష్టాలు ఏంటి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి. బ్లడ్ ప్రెషర్ అంటే మన హార్ట్ కంటిన్యూస్ గా బ్లడ్ ని పంప్ చేస్తూ ఉంటది. సో ఏంటంటే మన బాడీలో 5 liters ఆఫ్ బ్లడ్ ఉంటది. ఇది కంటిన్యూస్ గా హార్ట్ చుట్టూ రొటేట్ అవుతుంటది. అంటే మన హార్ట్ లోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి ఆ తర్వాత అది లంగ్స్ లో చేరి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారి ఆ తర్వాత హార్ట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి సప్లై అవుతుంటది. సో ఇలాగా హార్ట్ నుంచి బ్లడ్ వెల్స్ రక్తనాళాలకు బ్లడ్ ప్రవేశించినప్పుడు బ్లడ్ వెల్స్ ఒక రకమైన ప్రెషర్ ఏర్పడుతుంటది. దానినే బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా చెప్పాలంటే 120/80 ఉంటది. అంటే టాప్ నెంబర్ ఇస్ సిస్టోలిక్ ప్రెషర్, బాటమ్ నెంబర్ ఇస్ డయాస్టోలిక్ ప్రెషర్. అసలు సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మన హార్ట్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో, అంటే సంకోచిస్తుందో, మన ఇంచుమించుగా 70 నుంచి 80 millimeters ఆఫ్ బ్లడ్ మన బ్లడ్ రక్తనాళాల్లో ప్రవేశిస్తుంది. ఆ టైంలో ఉండే ప్రెషర్ నే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. మన హార్ట్ ఎప్పుడైతే రిలాక్స్, అంటే 2 హార్ట్ బీట్స్ మధ్య ఉండే టైం, రిలాక్స్మెంట్ ఉండే టైంలో ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంటుందో దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. మన నార్మల్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 120 millimeters ఆఫ్ మెర్క్యూరీ. నార్మల్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 80 millimeters ఆఫ్ మెర్క్యూరీ. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? ఈ హైపర్ టెన్షన్ అనేది ఎప్పుడైతే మోర్ దెన్ 140/90 బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు హైపర్ టెన్షన్ గా కన్సిడర్ చేస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 24 కోట్ల మంది బ్లడ్ ప్రెషర్ తో సఫర్ అవుతున్నారు. అసలు బ్లడ్ ప్రెషర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ వయసు వాళ్ళకు ఎక్కువగా వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? అసలు బ్లడ్ ప్రెషర్ అనేది మనం మోర్ దెన్ 140/90 కన్నా ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తాం కదా. యాక్చువల్ గా ఇది ఏజ్ ని బట్టి కూడా మారుతుంది. మోర్ దెన్ 80 ఉన్న పర్సన్స్ కి మోర్ దెన్ 150 బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా అది నార్మల్ ఏజ్ కింద కన్సిడర్ చేస్తారు. అసలు బీపీ ఎన్ని రకాలు? ఇలాంటి పర్సన్స్ కి ఇలాంటి బీపీ వస్తుంది. బీపీ అనేది 2 రకాలండి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, దానిని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. రెండోది సెకండరీ హైపర్ టెన్షన్. అసలు ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్ అనమాట. అంటే చాలా కామన్. 85 to 95% హైపర్ టెన్షన్ ఉన్న పర్సన్స్ కి ఈ హైపర్ టెన్షన్ వస్తుంది. ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ దేని వల్ల వస్తుంది అంటే ఒబిసిటీ, ఎక్కువ లావుగా ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కార్బోహైడ్రేట్స్ అంతా ఫ్యాట్ గా మారిపోయి అలా బ్లడ్ వెసల్స్ చేరిపోయినప్పుడు కూడా రక్తనాళాలు పుంజుకుపోతాయి ఆ టైంలో. ప్లస్ ఏంటంటే ఎక్కువ అన్ప్రాసెస్ ఫుడ్, అంటే లైక్ యాడెడ్ షుగర్స్ ఎక్కువ తినడం, స్మోకింగ్ చేయడం. స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో బ్లడ్ రక్తంలో పెరిగిపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ యొక్క గోడల మీద చాలా ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల కూడా బీపీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ, డైట్ హ్యాబిట్స్ మార్చుకుంటూ చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రైమరీ హైపర్ టెన్షన్ కాజెస్ అంటే ఏముండదు, స్పెసిఫిక్ కాజెస్ ఏముండవు. ఎక్కువగా లైఫ్ స్టైల్ మారడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంటాయి. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది చాలా లెస్ కామన్ గా వస్తుంది. అంటే 5 to 10% ఆఫ్ పీపుల్ లోనే వస్తుంది. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ రావడానికి ఒక సరైన రీజన్ ఉంటుంది. అంటే ప్రైమరీ హైపర్ టెన్షన్ లాగా లైఫ్ స్టైల్ వల్ల వాటి వల్ల రాదు. ఇది ఎక్కువగా మెయిన్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ రీనల్ ఆర్టరీ అని ఉంటుంది. రీనల్ ఆర్టరీ అంటే ఏంటంటే బ్లడ్ ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కిడ్నీకి సప్లై చేస్తుంది, కిడ్నీ చాలా హెల్తీగా ఉండడానికి. సో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు ఇక్కడ క్లాట్స్ ఏర్పడుతుంటాయి. దానివల్ల కూడా ఆ బ్లడ్ సర్కిల్ సరిగా అందక అక్కడ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో రెనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అదేంటంటే బీపీని పెంచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. మన కిడ్నీలో గ్లోమెరులై అనే ఒక ఫిల్టరింగ్ సెల్స్ ఉంటాయి. వాటికైనా వాపు వచ్చినప్పుడు కూడా ఈ హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తుంటది. మన కిడ్నీ మీద 2 చిన్న ఆర్గాన్స్ ఉంటాయి. వాటిని అడ్రినల్ గ్లాండ్స్ అంటారు. దానికి మెయిన్ గా ప్రైమరీ ఆల్డోస్టెరోనిజం అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఆల్డోస్టెరాన్ లెవెల్స్ కంటిన్యూస్ గా పెరిగిపోతాయి. దాని వల్ల బాడీలో సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్ అయిపోవడం వల్ల బీపీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెల్ హెల్త్ క్లినిక్ లో సుమారుగా 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను రోజుకి ఒక 5 నుంచి 10 మంది వరకు హార్ట్ పేషెంట్స్ ని, స్ట్రోక్ పేషెంట్స్ ని, అలాగే కిడ్నీ పేషెంట్స్ ని కంటిన్యూస్ గా చూస్తుంటాను. వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు, సార్ నాకు అసలు అంత తొందరగా బీపీ లేదు సార్, నాకు ఇలాగ కాలు చేతులు వంకరకి వెళ్ళినప్పుడు హాస్పిటల్ పోతే సడన్ గా నాకు బీపీ ఉందని చెప్పారు. వాళ్ళు ఏమో బీపీ వల్ల వచ్చిందన్న, అసలు నాకు ఎందుకు ఈ లక్షణాలు కనపడలేదు సార్ అంటే, అసలు బీపీలో లక్షణాలు చాలా వరకు కనపడవండి. బీపీ వల్ల మన రక్తనాళాల యొక్క గొడవలు డ్యామేజ్ అయ్యి అవి ఇంకా చాలా వరకు
ఒక 50-60% కుంగిపోయినప్పుడే మన ఆర్గాన్కి సరిగ్గా బ్లడ్ అందదు. ఆ టైంలోనే ఆర్గాన్స్ పాడవుతాయి. ఉదాహరణకు ఒక పేషెంట్ చెప్తాను. 6 months బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. అతను బీపీ ఉంది. హీస్ యంగ్ పర్సన్, అరౌండ్ ఐ థింక్ 32 years అనుకుంటా అతనికి. సో అతను టాబ్లెట్స్ వాడట్లేదు. డైలీ ఒక ఈజీగా 4 to 5 సిగరెట్స్ తాగుతుంటాడు రెగ్యులర్ గా. సో అతను మళ్ళీ నాకు 6 months తర్వాత వచ్చారు. వచ్చి సార్ నా క్రియాటివ్ 4 ఉంది సార్ అని చెప్పాడు. అంటే అన్నాను, మీరు ఎటువంటి టాబ్లెట్స్ వాడట్లేదా, డైట్ చేయట్లేదు? లేదు సార్, నేను టాబ్లెట్స్ వేసుకోవడం, డైట్ చేయట్లేదు. కనీసం బీపీ చెక్ చేసుకుంటున్నారంటే అది కూడా చేసుకోవట్లేదు సార్ అని చెప్పాడు. ఇప్పుడు పూర్తిగా అతను 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. సో నేను చెప్పాను, ఇప్పుడు మనం డైట్ చేస్తే బీపీ తగ్గుతుంది, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రికవర్ అవుతుంది, కానీ చాలా టైం తీసుకుంటుంది అని చెప్పారు. సో అతను ముందరే జాగ్రత్తగా తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. చేతులు గాలకి ఆకులు పట్టుకోవడం కానీ చేతులు కాలకుండా ముందర చూసుకోవడం మంచిది కదా. ముందరే ఏమవుతుంది అంటే లక్షణాలు కనబడకుండా లాస్ట్ కి ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంది. అందుకనే దానిని సైలెంట్ కిల్లర్ అంటారు. సో ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటాక బీపీని కనీసం ఇంట్లో ఒక మెషిన్ ఏర్పరచుకుని, ప్రతి ఫ్యామిలీ ఇంట్లో ఒక డిజిటల్ మెషిన్ కొనుక్కొని కనీసం ఫ్రీ టైంలో లేదంటే ఇయర్కి ఒకసారైనా బీపీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అదే బీపీ ఉన్న పేషెంట్స్ అయితే ప్రతి 2 నెలల కోసం బీపీ చెక్ చేసుకోవడం చాలా మంచిది. బీపీ వస్తే కంటిన్యూస్గా టాబ్లెట్ వాడాలా, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని అనుభవించాలా? టాబ్లెట్స్ లేకుండా బీపీని తగ్గించుకోగలుగుతామా? ఎందుకు మన మోడల్ సిస్టమ్ బీపీ టాబ్లెట్స్ కంటిన్యూస్ గా వాడమంటుంది? సో అది వచ్చిన రీజన్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? ద సేఫెస్ట్ వే టు రిమూవ్ హైపర్టెన్షన్ ఇస్ ది కరెక్టింగ్ ద కాజ్. అంటే అది ఎందుకు వచ్చింది మనం దాన్ని కరెక్ట్ చేస్తే జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మనం ఇందాక చెప్పినట్టు ప్రైమరీ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ చాలా కామన్ గా వస్తుంది అని అన్నాం. అంటే 85 to 90% పీపుల్ కి, ఆ 85 to 90% పీపుల్ కి ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటే ప్రైమరీ హైపర్టెన్షన్ వల్ల వచ్చే దేని వల్ల వస్తుంది? ఒకటి ఒబిసిటీ, ఎక్కువ ఫుడ్ తినడం, స్ట్రెస్, యాంగ్జైటీ, వర్క్ టెన్షన్. సో వాటిని కరెక్ట్ చేస్తే సరిపోతాయి కదా. మనం ఒక ఆహార నియమాలని కరెక్ట్ చేసుకుంటూ లో కార్బ్ డైట్ అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా దాన్ని తగ్గించుకుంటూ ఉంటే బీపీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అసలు కార్బోహైడ్రేట్స్ వల్ల బీపీ ఎందుకు వస్తుంది? అసలు దీనికి ఇన్సులిన్ సంబంధం ఏంటి? అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ వల్ల బీపీ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నప్పుడు మన కార్బోహైడ్రేట్స్ అంతా ఫ్యాట్ గా మారుతుంది. ఇలా ఫ్యాట్ గా మారినప్పుడు పర్సన్ ఒబిసిటీ అవ్వడము, అంటే వెయిట్ పెరగడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ కామన్ గా వస్తాయి. ఫ్యాట్ గా మారినప్పుడు ఇది బ్లడ్ వెజల్స్ లో చేరి ఆ బ్లడ్ వెజల్స్ ని కుజ్జుకుపోయేటట్టు చేస్తాయి. దానిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. దానివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా లేక గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు కాదు, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది క్వాలిటీగా ప్రొడ్యూస్ కావట్లేదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ పర్సన్ ఉదాహరణ తీసుకోండి. అతను నైట్ డ్యూటీ చేస్తున్నాడు అనుకుందాం. అతను 3 పూటలు తింటాడు. పొద్దున తింటాడు, మధ్యాహ్నం తింటాడు, రాత్రి తింటాడు. మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ కాఫీయో, స్నాక్స్, బర్గరో ఏదో తింటాడు. అతను ప్యాంక్రియాస్ కంటిన్యూస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అలా ప్రొడ్యూస్ అవడం వల్ల దానికి రెస్ట్ ఇస్తున్నాడు ఆయన? రెస్ట్ ఇవ్వట్లేదు కదా. రెస్ట్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది? ఆ ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ క్వాలిటీగా ప్రొడ్యూస్ కాదు. దానివల్ల ఏం చేస్తుంది అంటే, మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అంటే రైస్ కానీ, చపాతి కానీ, రోటీ కానీ, ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సులిన్ అనేది ఆ కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేయదు. సో దానినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే నీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది నీ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేయట్లేదు. అలా కార్బోహైడ్రేట్స్ కంటిన్యూస్ గా బాడీలో ఉండిపోవడం వల్ల కంటిన్యూస్ గా ఇన్సులిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ అది అరగదు. అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది? కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ గా మారి మన బాడీలో చేరుతుంది. లైక్ ఎక్కడైనా బ్లడ్ వెజల్స్ లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కూడుకుపోతుంది. దానివల్ల కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టు డూ ఫాస్టింగ్. మినిమం 12 hours ఫాస్టింగ్ చేయండి. అంటే ఒక టైం పెట్టుకోండి. 8 నుంచి 8 లోపలే తినాలి, 7 to 7 లోపల తినాలి. ఆ టైంలోనే తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆ టైంలో కంప్లీట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్యాంక్రియాస్ 12 hours రెస్ట్ ఇస్తారు. సో మన లో కార్బోహైడ్రేట్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ యొక్క ఫ్యాట్ కరిగి అతని యొక్క బ్లడ్ వెజల్స్ లో ఆ ఫ్యాట్ చేరకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. దానివల్ల బీపీని నిర్మూలించగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 రూల్స్ ఫాలో చేయండి. ఆ టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైం తగ్గట్టే తినండి. అంటే 8 స్టార్ట్ చేస్తే 8 లోపలే తినండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మోడరేట్ అమౌంట్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాని విధంగా మీరు బీపీని చాలా వరకు నిర్మూలించుకోగలుగుతారు. మెయిన్ గా బీపీకి టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. అది ఎందుకు వచ్చిందో రీజన్ తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల అవుతుంది. సో డైట్ ద్వారా సరైన డైట్ తీసుకోవడం వల్ల ఈ యొక్క బీపీని చాలా సులభంగా ఏ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు. మా సెంటర్ లో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ మీకు దాని గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. డైట్ చేసేటప్పుడు 1 month కొన్ని సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది. అంటే మీకు తొందరగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గాలన్నా, ఆ బీపీ తగ్గాలన్నా, ఆ బ్లడ్ వెల్స్ రక్తనాళాల్లో ఉన్న ప్లేట్స్ తగ్గాలన్నా కూడా మీకు చాలా యూజ్ అవుతాయి సప్లిమెంట్స్. ఖచ్చితంగా మీరు ఈ డైట్ చేయడం వల్ల వితిన్ 1 or 2 months లోనే బీపీ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.